అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శేఖర్ కముల గెలిచాడు. అడ్డమైన ఫైట్లు, అనవసరపు మాస్ ఎలివేషన్లు లేకుండా జెన్యూన్గా కథ చెప్పాడు. కేవలం హ్యూమన్ ఎమోషన్స్తో ఒక నిజాయితీ ఉన్న కథని కుబేరాగా తీశాడు. ముందు హిట్ అన్నారు, తర్వాత కన్నడ జనాలు రష్మిక మీద కోపంతో అక్కడ ఈ సినిమాని తొక్కేస్తే నార్త్ ఇండియాలో మాస్ మూవీలే చూసే జనం కుబేరాన్ని రిజెక్ట్ చేశారన్నారు. నిజంగానే నార్త్ ఇండియాలో కన్నడ మార్కెట్లో లక్షలు తప్ప కోట్లు రాలేదు. కట్ చేస్తే వేరువేరు కారణాలతో అంతా తొక్కేస్తుంటే హిట్ అయిన కుబేరా ఇక పోయినట్టే అనుకునే పరిస్థితి వచ్చింది. టాలీవుడ్లో తప్ప ఇంకెక్కడా ఈ మూవీ ఆట అటకెక్కినట్టే అనుకున్నారు. కానీ కలెక్షన్స్ అడ్డం తిరిగాయి. ఫస్ట్ వీక్ 80 కోట్లు వస్తే సెకండ్ వీక్ 70 కోట్లు, మొత్తంగా 150 కోట్లు కేవలం 2 వారాల్లోనే వచ్చాయి. ఫస్ట్ టైం ఓ జెన్యూన్ అటెంప్ట్కి హీరోయిజం చూడకుండా, కథలో మసాలా పని లేకుండా ఓ మూవీ 2 కాదు ఏకంగా 7 పరీక్షల్లో నెగ్గింది. కోలీవుడ్లో కూడా కలెక్షన్ల వర్షం 2 వారాల తర్వాతే మొదలైనట్టుంది. ధనుష్ పూర్తిగా బిచ్చగాడిగా మారి ఓ సినిమా కోసం రోడ్డు మీద చెత్త కుప్పల్లో బిచ్చగాళ్లు కూడా ఇబ్బంది పడే రియల్ లొకేషన్స్ లో కష్టపడ్డాడు. పాత్రలో పాతుకుపోయాడు. ఫలితం 14 రోజుల్లో 150 కోట్ల వసూళ్ల వర్షం. నిజంగా ఇదో రికార్డ్. ధనుష్ ఏ సినిమాకు ఈ రేంజ్లో మొదటి 2 వారాల్లోనే 150 కోట్లు, అది పాన్ ఇండియా లెవెల్లో వసూళ్లు రాలేదు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా తెలుగులోనే వెలిగింది. తమిళ్లో ధనుష్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా మొదటి వారం అస్సలు అరవతంబీలు ఎవరూ పట్టించుకోలేదు. కన్నడ మార్కెట్లో అయితే రష్మిక మీదున్న కోపంతో సినిమానే అవాయిడ్ చేశారు. ఫలితంగా మొదటి వారం మొత్తం 15 లక్షల వసూళ్లు అక్కడే వచ్చాయి. అంటే అక్కడి తెలుగు వాళ్లే ఈ మూవీ చూసి ఉండొచ్చనే అభిప్రాయం వినిపించింది. కాకపోతే ఒక జెన్యూస్ అటెంప్ట్కి ప్రకృతి కూడా సహకరిస్తుందంటారు. అందుకే మాస్ ఫార్ములాలు, కమర్షియల్ హంగులు లేకుండా జెన్యూన్గా ఓ ఎమోషనల్ డ్రామా తీసిన శేఖర్ కములకి మెల్లిగా మార్కెట్ కలిసి వస్తోంది. ఓవర్సీస్లో 45 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల వరకు వసూళ్లు తేలాయి. ఇంకో 5 కోట్లు మిగతా ప్రాంతాల్లో రావడంతో వారానికి యావరేజ్గా 75 కోట్ల చొప్పున 2 వారాల్లో 150 కోట్ల క్లబ్లో చేరింది కుబేరా మూవీ. కాకపోతే మొదట్లో అరవోళ్లు కూడా ధనుష్ని పట్టించుకోలేదు. కానీ లాస్ట్ వీక్ 9 కోట్ల వసూళ్లు వస్తే ఈ వారం ఈ లెక్క 18 కోట్లకు చేరి మొత్తంగా తమిళనాడులో 2 వారాల్లో 27 కోట్ల వసూళ్లు వచ్చాయి. మలయాళంలో వారానికి 2 కోట్ల చొప్పున 2 వారాల్లో 4 కోట్లు వచ్చాయి. నార్త్ ఇండియాలో విచిత్రంగా పోయిన వారం 50 లక్షలే వస్తే రెండో వారం ఏకంగా 3.5 కోట్లు వచ్చాయి. అంటే అక్కడ నిదానంగా కుబేరా ఎక్కేస్తోందని తేలింది. ఒక బ్లాక్ బస్టర్ మూవీ కూడా హిట్ అయిన రెండో వారం కూడా ఇలా వసూళ్లు రాబట్టడం అరుదు. అలాంటిది కమర్షియల్ హంగులు, బడాబడా స్టార్లు లేని కుబేరా లాంటి ఎమోషనల్ డ్రామా రిలీజ్ అయిన రెండో వారం కూడా బాక్సాఫీస్ బెండు తీస్తుంది. తొక్కేయాలనుకున్న కొన్ని మార్కెట్లలో కూడా టాక్ కిక్కిచ్చేలా మారిపోతోంది.